హనుమాన్ జయంతి సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. గౌలిగూడ రామమందిరం వద్ద శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించిన ఆయన దాదాపు 3000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహిస్తున్నామంటున్న సిపి సజ్జనార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హనుమాన్ జయంతి యాత్ర కోటి గౌలిగూడ నుంచి కూడా ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర హైదరాబాద్ సిపి ఉన్నారు అన్నట్టు మనం తెలుసుకో సార్, ఇప్పుడే ఏర్పాట్లకు కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? శోభయాత్ర ఎన్ని కిలోమీటర్ వరకు శోభయాత్ర? ఈరోజు ఇప్పుడు నేను గౌలిగూడ నుంచి ఈ ప్రొసెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఆల్మోస్ట్ 10 గంటలకు కర్మాన్ ఘాట్ నుంచి స్టార్ట్ అయింది. కొంత త్వరలోనే అది కోటి ఆంధ్ర బ్యాంక్ దగ్గర వచ్చి ఈ ప్రొసెషన్ కూడా అక్కడ మర్జాగి అక్కడి నుంచి తాడ్బన్కి వెళ్ళడం జరుగుతుంది. దాదాపు 168 ప్రొసెషన్ హైదరాబాద్ సిటీలో ఉన్నాం. 12.5 కిలోమీటర్ ఈ ప్రొసెషన్ ఉండడం జరుగుతుంది. సో దాదాపు 10 గంటల దాకా ప్రొసెషన్ అక్కడ చేరుకున్న తర్వాత మళ్ళీ రిట్రీట్ ఉంటుంది. సో ఆల్రెడీ మనము ఇక్కడ ఉన్న కమిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా లాస్ట్ టైం కూడా బాగా సహకరించారు. ఈసారి కూడా బాగా సహకరిస్తారని ఆశిస్తున్నాం. అక్కడక్కడ డిపెండ్ అపాన్ ప్రొసెషన్ మన ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరిగింది, ముఖ్యంగా ముషిరాబాద్ దగ్గర అక్కడ. సో పబ్లిక్ అందరూ కూడా ఆ అడ్వైజర్ని చూసి వాళ్ళ ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను ప్రజలను కూడా కోరుతున్నాను. అంటే ఎంతమంది పోలీసు సిబ్బంది ఉన్నారు? సీసీ కెమెరాల నుంచి ఎలా పర్యవేక్షించారు? ఆల్రెడీ 3000 సిబ్బందితోని ఒక బందోబస్తు ప్లాన్ చేయడం జరుగుతుంది. నేను బషీర్బాగ్ నుంచి మనము సీసీటీవీ ద్వారా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అట్లానే మన కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా మన టీం ఉండడం జరుగుతుంది. అట్లానే మనము డ్రోన్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. ప్రొసెషన్ మొత్తము డ్రోన్ ద్వారా కవర్ చేసి మనము ఈ ఒక్క బందోబస్తు కూడా ప్లాన్ చేయడం జరిగింది. యాత్ర ఎప్పటిలోపు పూర్తి చేసే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం అయితే వెళ్తున్నారు కాబట్టి రాత్రి వరకు యాత్ర పోతుంది. తర్వాత అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి వాహనదారులకు ఎలాంటి సూచనలు లేబోతుంది? అదే 9-9:30 దాకా మనము ఇది కంప్లీట్ అవుతుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కొంచెం అటు ఇటు కావచ్చు. పబ్లిక్ కూడా నేను రిక్వెస్ట్ చేసేందుకు ప్రొసెషన్ కొంత అటు ఇటు అవుతుంది. కొన్నిసార్లు అడ్వైజర్ కూడా చూసుకొని వాళ్ళు ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మొత్తం మీద హనుమాన్ విజయయాత్రకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికే అన్ని విభాగాల అధికారులతో కూడా సమన్వయం చేసుకుంటూ కూడా అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం వరకు కూడా ట్రాఫిక్ సంబంధించి కూడా కొన్ని యాత్ర వెళ్లే ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో ఆ రహదారుల నుంచి కొంతవరకు ట్రాఫిక్ మళ్లింపు చేయడం జరిగింది. వాహనదారుల సూచనలు కూడా ఆ మేరకు కూడా పాటించాలి. తర్వాత ఎవరికి కూడా ఇబ్బంది తలెత్తకుండా కూడా ప్రశాంతంగా హనుమాన్ విజయయాత్ర కొనసాగించాలని చెప్పి కూడా హైదరాబాద్ సిపి ఈసీ సజ్జనార్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాలాజీతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.